హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఫ్లాష్ ఫిల్. ఫ్లాష్ ఫిల్ యూస్ చేసి చాలా మ్యాజిక్ చేయొచ్చండి. దానికి షార్ట్కట్కి కంట్రోల్. ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. ఈ రెండు మనకు కాంబినేషన్ కావాలి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కావాలి కదా. MARYJOHNSON ఇచ్చాం కదండి. మిగిలినవన్నీ కూడా సేమ్ అదే విధంగా రావాలంటే ఈ ఫ్లాష్ ఫిల్ యూస్ చేయొచ్చు. Ctrl+E మొత్తం అన్నీ చూసారా, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసాయి. అదే సేమ్ మనం లాస్ట్ నేమ్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ నేమ్ లాస్ట్ రావాలనుకోండి, అదే విధంగా టైప్ చేయండి. జాన్సన్ మేరీ ఇలా ఉంది కదండి. మిగిలినవి అది అలాగే రావాలనుకోండి, Ctrl+E ఫ్లాష్ ఫిల్. చూడండి, మ్యాసీ జాకబ్ మ్యాసీ. ఇలా ఫ్లాష్ ఫిల్ యూస్ చేసి మనం డేటాని ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లాష్ ఫిల్ యూస్ చేసి మనం సింప్లిఫై చేసుకోవచ్చు డేటాని. మెర్జ్ అయ్యి కూడా సపరేట్ చేయొచ్చండి. సేమ్ ఫుల్ నేమ్ ఉందండి. నేను మళ్ళీ ఇక్కడ ఓన్లీ నాకు ఫస్ట్ నేమ్ ఒకటే కావాలి. నాకు ఇందులో ఫస్ట్ నేమ్ ఒకటే కావాలనుకోండి, నేను ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను చూడండి, మేరీ. అదొకటే, ఫస్ట్ నేమ్స్ అన్నీ కావాలి ఓన్లీ. Ctrl+E ప్రెస్ చేస్తే ఫస్ట్ నేమ్స్ వచ్చేస్తాయి. అదే మనకు లాస్ట్ నేమ్ కావాలనుకోండి, ఓన్లీ జాన్సన్. Ctrl+E ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి, ఓన్లీ లాస్ట్ నేమ్స్ వచ్చేస్తాయి. మనకు ఓన్లీ స్మాల్ లెటర్స్లో కావాలి ఫస్ట్ నేమ్స్ అన్నీ, Ctrl+E అన్ని స్మాల్ లెటర్స్లోనే వస్తాయి. లేదా మనకు క్యాపిటల్ లెటర్సే కావాలి, ఫస్ట్ నేమ్ అన్ని క్యాపిటల్ లెటర్సే కావాలి, మేరీ అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి. లేదా మొత్తం నాకు అన్ని క్యాపిటల్ లెటర్స్లో కావాలి, మేరీ జాన్సన్. Ctrl+E ప్రెస్ చేస్తే అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి. లేదు, ఈ ఈ నేమ్ ఫస్ట్ నేమ్కి సెకండ్ నేమ్కి మధ్యలో ఒక ఐఫన్ కావాలి, మేరీ జాన్సన్. Ctrl+E ప్రెస్ చేస్తే అన్నిటికి మధ్య ఐఫన్ వచ్చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఎండ్ కావాలి, ఎండ్ సింబల్. Ctrl+E ప్రెస్ చేస్తే అన్నిటికీ ఎండ్ వచ్చేస్తుంది. సేమ్ ఈ ఎండ్కి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా, కొంచెం స్పేస్ కావాలి దానికి దీనికి. Ctrl+E ప్రెస్ చేస్తే అన్నిటికీ ఎండ్ అండ్ స్పేస్ వచ్చేసాయి. చూసారా, ఈ విధంగా ఫ్లాష్ ఫిల్ ఎన్ని విధాలుగా మనం యూస్ చేయొచ్చు, మ్యాజిక్స్ చేయొచ్చు ఫ్లాష్ ఫిల్తో. నెక్స్ట్ ఈ ఫస్ట్ లెటర్లో ఫస్ట్ 2 లెటర్సే కావాలి మీకు. Ctrl+E ప్రెస్ చేస్తే ఫస్ట్ 2 లెటర్సే వచ్చేస్తాయి. ఈ విధంగా ఒక లార్జ్ డేటాబేస్లో మనకు కావాల్సిన సపరేటర్ని యూస్ చేసి ఏది సపరేట్ కావాలో అది ఈ ఫ్లాష్ ఫిల్ ద్వారా సపరేట్ చేసుకోవచ్చు. ఇందులో మనం డేటా ఎంత ఇచ్చినా సరే మధ్యలో ఈ స్పేస్ ఉండకూడదండి. స్పేస్ ఉంటే ఫ్లాష్ ఫిల్ పనిచేయదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది డిలీట్ సెల్స్ తీసేస్తాను. ఇక్కడ ఉంది, మేరీ ఉంది. నాకు ఇక్కడ ఓన్లీ ఫస్ట్ నేమ్ కావాలి, మేరీ. Ctrl+E ప్రెస్ చేస్తే ఫ్లాష్ ఫిల్ వస్తుంది, ఓకే. అదే మేరీ నేను ఇక్కడ ఇస్తున్నాను, Ctrl+E ప్రెస్ చేస్తే రాదు. ఎందుకంటే దానికి టచ్ అయ్యి ఏం లేదు, దానికి లింక్ అయిన డేటాబేస్ ఏం లేదు కనుక ఫ్లాష్ ఫిల్ రాదు. అదే మేరీ ఇక్కడ ఇస్తే కంపల్సరీ వస్తుంది. ఈ విధంగా ఫ్లాష్ ఫిల్ యూస్ చేసి మనం సపరేట్ చేసుకోవచ్చు, జాయిన్ చేసుకోవచ్చు, కావాల్సిన ఫాంట్ మార్చుకోవచ్చు, స్టైల్స్ మార్చుకోవచ్చు, సపరేటర్స్ ఇవ్వచ్చు, ఉన్నది కంబైన్డ్ అయి ఉన్నది సపరేట్ చేయొచ్చు, సపరేట్ అయి ఉన్నది కంబైన్ చేయొచ్చు. ఈ విధంగా మ్యాజిక్స్ చేయొచ్చు ఫ్లాష్ ఫిల్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.